జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈడీ అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలి. మనం చూసుకుంటే భారతదేశం ఒక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ఈ దేశానికి మూల స్తంభము విపక్షాలు. ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోయినా, ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన దానిని ఎత్తి చూపే ఏకైక స్థానం విపక్షాలకు ఈరోజు దేశంలో ఉంది. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగజనంలో మరియు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని రోజులో లాగి వారిని రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని కోరే విపక్షాల్లో ఒకరైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐని అణిచివేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రజాస్వామిక అక్రమ అరెస్టు జరిగింది. మనం చూసుకుంటే దాదాపుగా ఒక నెల రోజుల నుండి ఏదైతే నల్ల చట్టం ఉందో ఈ వక్ఫ్ చట్టం గురించి భారతదేశం మొత్తంగా పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఎస్డిపిఐని అణచివేయాలి, వీళ్ళు అడ్డుగా ఉంటే మనం వక్ఫ్ చట్టాన్ని మరియు నల్ల చట్టాలను అమలు చేయడమనే ఏకైక దురుద్దేశంతో ఈరోజు బీజేపీ నాయకులు, బీజేపీ యొక్క నాయకులైన అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఎంకే ఫైజీ గారిని అరెస్టు చేయించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దేశంలో మనం చూసుకుంటే ఎంతో మంది ఈ దేశానికి నాశనం చేసి ఈ దేశంలో బ్యాంకులను కొల్లగొట్టిన వాళ్ళు ఈ రోజు విదేశాల్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. విజయమాల లాంటి వాళ్ళు, మరియు గౌతమ్ అదాని లాంటి వాళ్ళు, మరియు అమ్మాయి లాంటి వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు. మీరేమో మనీ లాండరింగ్ మీద చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 2 లక్షల రూపాయలు మనీ లాండరింగ్ అంట. కొంచెమన్నా మీకు ఈడీకు సిగ్గుండాలి. మీరేమో చదువుకొని వచ్చారా లేకపోతే అలాగే వచ్చారా? 2 లక్షలు ఎక్కడా? లక్షల కోట్ల అవినీతి ఎక్కడా? 2 లక్షలు ఎక్కడా? మీరు ఆయన ఒక ఫాల్స్ కేసులో ఒక మోసపు కేసులో ఇరికించి 2 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో ఎక్కడి నుంచో పడినాయి. వేరే వ్యక్తి అతను కూడా భారతీయుడు చేశాడు, దాని గురించి అడుగుతున్నారు మీరు. నేను ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాను, లక్షల కోట్లు అవినీతి చేసిన అదాని గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదే ఈడీ అదానికి వ్యతిరేకంగా ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? అదాని ఆఫీస్కి ఎందుకు మీరు వెళ్ళలేదు? లక్షల కోట్లు షేర్ మార్కెట్ లో గోల్మాల్ చేశారు, దాని గురించి పట్టించుకోలేదు. కేవలం 2 లక్షల గురించి మీరు ఈరోజు అడుగుతున్నారు. గుర్తుంచుకోండి, మీరు ఒక ఎంకే ఫైజీ గారిని అరెస్ట్ చేయొచ్చు, కానీ భారతదేశంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ లక్షల మంది ఎంకే ఫైజీలను తయారు చేసి ఉంటుంది. ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమాన్ని మీరు ఆపలేరు. ఎందుకంటే ఎస్డిపిఐ అనేది ఒక ప్రజా ఉద్యమం. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలలో, మైనార్టీలలో అన్యాయానికి గురైన వారి గొంతుకే ఎస్డిపిఐ. దాన్ని మీరు మీ ఈడీలతో, మీ ఎన్ఐఏలతో భయపడలేరు. గుర్తుంచుకోండి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ చివరి కార్యకర్త ఈ దేశంలో మిగిలినంత వరకు మీ సంఘ పరివార్ యొక్క ఆగడాలను అరికట్టడానికి ముందు వరుసలో నిలబడి ఒక్క కార్యకర్త చివరి వరకు మిగిలి ఉన్న ఆ ఒక్క కార్యకర్త కూడా మీకు వ్యతిరేకంగా పోరాడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ దేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులు వదిలివేసి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతులుపుతారో ప్రతిపక్ష పార్టీలను వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. మొన్న చూసుకుంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ రోజు ఎంకే ఫైజీ గారిని, చాలా మందిని లీడర్ని అరెస్ట్ చేసి మీరు ఏం సాధిస్తారు? గుర్తుంచుకోండి, ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ లో ఉందని మీరు ఈడీని బిర్రబిగుతున్నారు.